మన భారత రాజ్యాంగంలో మనందరి హక్కులను కాపాడేందుకు ఒక శక్తివంతమైన కవచముంది. అదే ఆర్టికల్ 13. దీన్ని రాజ్యాంగ సంరక్షకుడు అని కూడా అంటారు. మరిది మన స్వేచ్ఛకు ఎలా కాపాలా కాస్తుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ ప్రభుత్వం మన ప్రాథమిక హక్కులనే తీసివేసేలా ఒక చట్టం చేసింది అనుకుందాం. అప్పుడు పరిస్థితేంటి? మన హక్కులకు ఇంకా రక్షణ ఉన్నటా లేనటా? ఇది మనందరి స్వేచ్ఛకు సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇందాక మనం వేసుకున్న ఆ ప్రశ్నకు సమాధానమే ఆర్టికల్ 13. ఇది అచ్చం ఒక రాజ్యాంగ కవచంలా పనిచేస్తుంది. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చట్టం వచ్చినా సరే దాన్ని నిర్ద్వంద్వంగా చెల్లదు అని ప్రకటిస్తుంది. దీని వెనుకున్న సూత్రం చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది. ఏంటంటే, ప్రాథమిక హక్కులే అన్నిటికన్నా గొప్పవి, సర్వోన్నతమైనవి. వాటిని ఏ చట్టం కూడా దాటివెళ్లలేదు. నిజం చెప్పాలంటే మన భారత ప్రజాస్వామ్యానికి పునాదే ఇది. సరే, ఈ రాజ్యాంగ కవచం అంటున్నాం, బానే ఉంది. కానీ ఇది ఆచరణలో అంటే ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? దీనికి 3 ముఖ్యమైన సాధనాలు అంటే టూల్స్ ఉన్నాయన్నమాట. వాటినిప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఇందులో మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన సాధనం, న్యాయ సమీక్ష. దీని ప్రకారమేంటంటే, పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు ఏవైనా చట్టాలు చేస్తే వాటిని కోర్టులు సమీక్షించగలవు. ఒకవేళ ఆ చట్టం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది అని తేలితే చాలు, దాన్ని రద్దు చేసే పూర్తి అధికారం కోర్టులోకుంటుంది. ఇక రెండో సిద్ధాంతం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని పేరే వేరు చేయదగిన సిద్ధాంతం. అంటే ఒక చట్టంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే రాజ్యాంగ విరుద్ధంగా ఉందనుకోండి, అప్పుడు మొత్తం చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒక సర్జన్ ఎలాగైతే అనవసరమైన భాగాన్ని కత్తిరించి తీసేస్తాడో, అచ్చం అలాగే న్యాయస్థానం ఆ ఒక్క సెక్షన్ను మాత్రమే తొలగిస్తుంది. ఈ పద్ధతిని మొదటిసారిగా ఏకే గోపాలన్ కేసులో ఉపయోగించారు. మరిది ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రభుత్వం ఒక కొత్త చట్టం తెచ్చింది అనుకుందాం. అందులో ఒక సెక్షన్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కోర్టు కనుగొంది. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే, ఆ ఒక్క సెక్షన్ను మాత్రమే కొట్టివేస్తుంది. మిగిలిన చట్టమంతా యథావిధిగా అమలులోనే ఉంటుంది. దీనివల్ల చట్టం యొక్క అసలు ఉద్దేశం దెబ్బతినదు, అదే సమయంలో మన హక్కులు కూడా రక్షించబడతాయి. ఇక మూడవది, గ్రహణ సిద్ధాంతం. ఇది మన రాజ్యాంగం అమలులోకి రాకముందున్న పాత చట్టాలకు వర్తిస్తుంది. అలాంటి పాత చట్టం ఏదైనా మన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అది పూర్తిగా రద్దయిపోదు. అచ్చం సూర్యగ్రహణంలాగా తాత్కాలికంగా క్రియారహితమవుతుంది అంతే. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ ప్రాథమిక హక్కును సవరించినప్పుడు గ్రహణం వీడినట్టుగా ఆ పాత చట్టం మళ్లీ యాక్టివ్ అవ్వచ్చు. ఈ విలక్షణమైన సిద్ధాంతాన్ని భికాజీ నారాయణ్ ధగ్రాస్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ కథలో ఒక కీలకమైన ఘట్టానికి వచ్చాం. అదేంటంటే, చట్టాలు చేసే అధికారం ఉన్న పార్లమెంట్కి మన హక్కులను కాపాడాల్సిన సుప్రీంకోర్టుకి మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ. ఇక్కడే అసలు చిక్కు ప్రశ్న మొదలైంది. ఆర్టికల్ 13 చట్టం గురించి మాట్లాడుతోంది, సరే. కాని రాజ్యాంగ సవరణను కూడా చట్టం అనే కేటగిరీలో చూడాలా? మరోలా చెప్పాలంటే, ప్రాథమిక హక్కులను మార్చడానికి లేదా తీసివేయడానికి పార్లమెంట్ ఏకంగా రాజ్యాంగాన్నే సవరించగలదా? ఈ ఒక్క ప్రశ్న కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక పెద్ద రాజ్యాంగ పోరాటానికి నాంది పలికింది. ఈ టైంలైన్ చూస్తే ఆ యుద్ధం ఎంత నాటకీయంగా సాగిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదట 1967 గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేనే లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి రియాక్షన్గా పార్లమెంట్ ఏం చేసిందంటే, 24వ రాజ్యాంగ సవరణ తెచ్చి అసలు రాజ్యాంగ సవరణలనేది ఆర్టికల్ 13 కింద చట్టం కానే కాదు అని ప్రకటించేసింది. ఈ ఘర్షణ 1973లో వచ్చిన చారిత్రాత్మక కేశవానంద భారతి కేసుతో తారస్థాయికి చేరింది. ఆ తరువాత 1980లో వచ్చిన మినర్వా మిల్స్ కేసు ఈ వివాదానికి ఒక తుది రూపాన్నిచ్చింది. ఈ 2 తీర్పులను పక్కపక్కన పెట్టి చూస్తే మన న్యాయ వ్యవస్థ ఆలోచనలో వచ్చిన మార్పు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. గోలక్నాథ్ కేసులో ఏమో ప్రాథమిక హక్కులను పార్లమెంట్ అస్సలు సవరించలేదు అనే కఠినమైన వైఖరి తీసుకున్నారు. కానీ కేశవానంద భారతి కేసు దగ్గరికి వచ్చేసరికి ఒక సమతుల్యమైన పరిష్కారం దొరికింది. అదేంటంటే, పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించగలదు, కానీ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మాత్రం మార్చలేదు. సరే, మరి ఆ పెద్ద ఘర్షణకు అంతిమంగా దొరికిన పరిష్కారమేంటి? ఆ పరిష్కారమే మన రాజ్యాంగాన్ని ఈ రోజుకి కాపాడుతుంది. ఆ చారిత్రాత్మక కేశవానంద భారతి కేసులోంచి పుట్టిందే ఈ అద్భుతమైన సిద్ధాంతం, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం. దీని ప్రకారం, సరే, పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించగలదు, కాని దాని ప్రాథమిక లక్షణాలను, దాని మూల స్వరూపాన్ని అంటే దాని ఆత్మను నాశనం చేయలేదు. నిజానికి ఇది ప్రపంచ రాజ్యాంగ చట్టాలకే భారతదేశం అందించిన ఒక వినూత్నమైన పరిష్కారం. ఇక మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన ఈ ఒక్క మాట ఆ సిద్ధాంతాన్ని ఇంకా బలంగా మార్చింది. అదేంటంటే, పార్లమెంటుకున్న సవరణాధికారం అపరిమితం కాదు, అది పరిమితమైనది. ఇంకా చెప్పాలంటే, ఆ పరిమితే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం అని సుప్రీంకోర్టు తేల్చేసింది. దీంతో ఈ మొత్తం వివాదానికి ఒక బలమైన ముగింపు లభించినట్టయింది. సరే, ఇంత కథ విన్నాం కదా. ఇంతకీ ఈ ఆర్టికల్ 13 మనందరి జీవితాలకు ఎందుకు అంత ముఖ్యమైనది? దాని నిజమైన ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం.
ఆర్టికల్ 13ను మన రాజ్యాంగానికి ఒక మూలస్తంభమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మన పౌరులు ప్రాథమిక హక్కులను కాపాడుతుంది, దేశంలో చట్టబద్ధమైన పాలన ఉండేలా చూస్తుంది, శాసన అధికారం కన్నా రాజ్యాంగమే గొప్పదని నిలబెడుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థను అంతిమ సంరక్షకుడిగా నిలబెడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు తిరుగులేని ఆధిక్యతనిస్తుంది. అంతేకాదు, ఆ హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం వచ్చినా దాని చెల్లదు అని ప్రకటించే శక్తిని మన న్యాయ వ్యవస్థకు అందిస్తుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని కాపాడింది, అంత బాగానే ఉంది. కాని అసలు ఆ ప్రాథమిక నిర్మాణం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం, లౌకికవాదం, చట్టబద్ధమైన పాలన, ఇలాంటి చాలా విషయాలు అందులో భాగమని కోర్టు చెప్పింది. కాని ఆ లిస్ట్ అక్కడితో ఆగిపోయిందా, లేక ఇంకా కొత్త అంశాలు అందులో చేరవచ్చా?